బీహార్లో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. అరాలోని తనిష్క్ జ్యువెలర్స్లో దొంగలు చొరబడ్డారు. సిబ్బంది వినియోగదారులపై తుపాకీ గురిపెట్టి 25 కోట్ల రూపాయల విలువైన నగలు ఎత్తుకెళ్లిపోయారు దుండగులు. సీసీ కెమెరాల్లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత పోలీసులు దుండగుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. 2 నిందితులకు గాయాలయ్యాయి. అర్రా పిఎస్ పరిధిలోని గోపాలి చౌక్ బ్రాంచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ముందుగా ఆ ఘటనకు సంబంధించి మీరు చూస్తే కనుక అదుగో ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు, వాళ్ళు ఆ తుపాకీలను గురిపెట్టి షాప్లో ఉన్న మరి ముఖ్యంగా షాప్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరింపులకు పాల్పడిన పరిస్థితి. షాప్ కీపర్స్ కావచ్చు, దాంతోపాటు షాప్ యాజమాన్యం కావచ్చు. అద్దుగు చూస్తే కనుక వాళ్ళకి తుపాకీ గురిపెట్టి అక్కడే ఉండిపోయిన పరిస్థితి. ఆయన డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ నేపథ్యంలోనే చేతులు పైకెత్తి నిల్చో అంటూ వాళ్ళు అక్కడ బెదిరించారు. ఆ బెదిరింపుల తర్వాత అటువైపు వెళ్ళారు. దీంట్లో వెండి వస్తువులు ఉన్నాయి, బంగారం వస్తువులు ఉన్నాయి, వజ్రాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సీసీ కెమెరాల్లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. అయితే అక్కడ షాప్ కీపర్, మరి ముఖ్యంగా మీరు చూడొచ్చు, షాప్ కీపర్ అక్కడికి వచ్చిన తర్వాత, అంటే అక్కడ వ్యాపారం చేసేవాళ్ళు, షాప్లో ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళు బెదిరించి పక్కకు తీసుకువెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ ఘటన అక్కడ సెక్యూరిటీ గార్డ్ని అడిగితే కనుక ఏం జరిగిందన్నప్పుడు పూసకొచ్చినట్టు వివరించాడు. ఎందుకంటే షాప్లోకి వెళ్లే ముందు వాళ్ళకి డైరెక్షన్స్ ఉన్నాయట. ఒక్కసారిగా అంటే ఒక గుంపుగా వచ్చినప్పుడు ఎవరిని ఎలో చేయరు, ఒక నలుగురిని మాత్రమే వచ్చినప్పుడు వాళ్ళని పంపిస్తూ ఉంటారు. ఆ తర్వాత మిగిలిన వారిని. ఈ నేపథ్యంలో వాళ్ళు 6 వచ్చారు. మొత్తం ఇద్దరు చొప్పున వాళ్ళని లోపలికి పంపించాలంటూ కూడా సెక్యూరిటీ గార్డ్ చెప్పుకొచ్చాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మొదటి 4-5 వెళ్ళిపోయారు. ఆఖరిన వచ్చిన వ్యక్తి తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ పాల్పడిన వ్యక్తి ఆ తర్వాత నుంచి లోపలికి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత ఈ హంగామా సృష్టించారు. అదిగో మీరు చూస్తే కనుక అందరినీ బెదిరించారు. అక్కడ కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, అంటే అక్కడికి వచ్చిన కస్టమర్స్ని కావచ్చు, లేకపోతే షాప్లో ఉన్న వాళ్ళని కావచ్చు, వాళ్ళందరినీ బెదిరింపులకు పాల్పడ్డారు. 6 చూడొచ్చు మీరు. ముందుగా ఒక 3 అటు చూడొచ్చు. ఆ తర్వాత ఇటువైపు 3. వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ బెదిరించి పక్కకు వెళ్ళిపోమని చెప్పారు. తుపాకీని వాళ్ళకి గురిపెట్టి అక్కడున్న మహిళలకు సంబంధించి ఆ మహిళలు కూడా తుపాకీ గురిపెట్టి వాళ్ళని పక్కకు వెళ్ళిపోమని చెప్పారు. ఆ తర్వాత మీరు చూడొచ్చు, చేతిలో 2 గన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, తుపాకులు 2 కనిపిస్తున్నాయి. దాంతోపాటు అక్కడ హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ముందుగా సొంతం చేసుకున్న బంగారం కావచ్చు, వెండి వస్తువులు కావచ్చు, ఆ చోరీ చేసిన వస్తువుల్ని తీసుకువెళ్ళిపోతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. బీహార్లో ఈ ఘరానా దొంగతనం జరిగింది. ఈ కథను మీరు కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ బయట ప్రపంచంలో మరి ముఖ్యంగా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చర్యలో భాగంగానే కథను చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బీహార్లో సినీ ఫక్కీలో ఓ భారీ చోరీ జరిగింది. మరి ముఖ్యంగా సుమారు 50 కోట్ల రూపాయల విలువైన నగరుని వాళ్ళు చోరీ చేసినట్టుగా తెలుస్తోంది. అర్రాలోని తనిష్క్ జ్యువెలర్స్ షాప్లోకి దొంగలు చొరబడ్డారు. వెళ్ళిన తర్వాత అక్కడ సిబ్బంది వినియోగదారుల మీద వాళ్ళు తుపాకీ గురిపెట్టి 25 కోట్ల రూపాయల విలువైన నగలు ఎత్తుకెళ్లిపోయారు. సీసీ కెమెరాల్లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత పోలీసులకి దుండగులకి మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 2 నిందితులకు గాయాలయ్యాయి. అర్రా పిఎస్ పరిధిలో గోపాలి చౌక్ బ్రాంచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఒక్కసారిగా షాకింగ్ విజువల్స్ని మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. అక్కడ ఏం జరిగింది అనేది షాప్ కీపర్స్, అంటే అక్కడ వ్యాపారులు, ఇన్ఫ్యాక్ట్ వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు, వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈ దొంగతనంలో వాళ్ళు గోల్డ్ని, అలాగే అంటే బంగారం, వెండి, దాంతోపాటు వజ్రాభరణాలని వాళ్ళు ఎత్తుకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ వాళ్ళు ముందుగా ఆ తుపాకీని గురిపెట్టి అక్కడ బంగారాన్ని, అలాగే వెండి వస్తువులు, అలాగే వజ్రాభరణాలని వాళ్ళు ఫస్ట్ కాజేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా తుపాకీతో బెదిరించి ఒక పక్కకు వాళ్ళని నించోబెట్టేశారు. ఆ తర్వాత అక్కడ బాధితుడుగా ఉన్న గార్డ్ మనోజ్ కుమార్ ఈ అంశాన్ని ఎలా జరిగింది, ఎంతమంది వచ్చారనేది పూసగుచ్చినట్టు వివరించుకొచ్చాడు. ఈ ఘటన ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగింది. మరి ముఖ్యంగా హోలీకి ముందు ఈ ఘటన ఒకసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. 6 నేరస్తులు కారులో దిగారు. ఆ తర్వాత ఒక
ఒక వీధిలో ఆ కార్ని పార్క్ చేశారు. ఆ తర్వాత షోరూమ్ సంబంధించి వచ్చే ప్రయత్నం చేస్తారు. 6 ఒకసారి వచ్చారు, కానీ వాళ్ళకి షోరూమ్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి ఆ గార్డ్స్కి. అంటే 6 ఒకసారి పంపించడానికి లేదు, ఒక 4 మాత్రమే ఒకసారి పంపించడానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇద్దరిద్దరిని చొప్పున వాళ్ళు పంపించడం జరిగింది. ఎప్పుడైతే 6వ వ్యక్తి వచ్చాడో ఆ వ్యక్తి తుపాకీ గురిపెట్టాడు, తన తలకి తుపాకీని గురిపెట్టాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న, మీరు చూస్తే కనుక షాప్ కీపర్స్గా అంటే అక్కడ గార్డ్స్గా ఉన్న వాళ్ళు, గార్డ్స్ చేతిలో ఒక తుపాకీ ఉంటుంది, కాస్త పొడవాటి తుపాకీ ఉంటుంది. ఆ తుపాకీని ముందు లాగేసుకున్నారు అంటూ కూడా ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్స్తో వాళ్ళ వెంబడి ఒక బ్యాగ్ తెచ్చుకోవడం జరిగింది. ఆ బ్యాగ్లోకి ఈ బంగారం, వెండి, అలాగే వజ్రాభరణాలని వీటిని ఆ బ్యాగ్లోకి ఫిల్ చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోని ఆ క్రిమినల్స్, సేల్స్ మ్యాన్స్కి సంబంధించి అక్కడున్న సేల్స్ మ్యాన్స్ కావచ్చు, లేకపోతే సేల్స్ ఉమెన్ కావచ్చు, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. వాళ్ళ మీద కూడా అటాక్ చేశారు అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే ఇక్కడ సదరు తనిష్క్ కంపెనీకి సంబంధించి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళు అక్కడ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ముందే అయితే ఇక్కడ ఒక మాట చెప్పడం జరుగుతోంది అథారిటీస్కి సంబంధించి. అంటే తనిష్క్ యాజమాన్యం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది పోలీసులకు అంటూ కూడా వాళ్ళు అక్కడికి చెప్పుకొచ్చిన పరిస్థితి. దాంతోపాటు షోరూమ్ ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళు పాలసీ రెస్పాన్స్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అక్కడ వాటిని కూడా ప్రస్తుతం తనిఖీ చేయడం జరుగుతుంది. లేకపోతే ఇటు షోరూంలో ఉన్న వాళ్ళే ఎవరైనా సహకరించే ప్రయత్నం చేశారా, ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 8 నుంచి 9 మంది ఈ తుపాకీలతో సాయుధ దుండగులు వచ్చిన పరిస్థితి అంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యం వాళ్ళు షోరూంలోకి వెళ్ళారు. షోరూంలోకి వచ్చిన తర్వాత పోలీసులకు సంబంధించి పోలీసులు ఏ టైంకి చేరుకున్నారో అక్కడ అదంతా కూడా మాట్లాడుకోవడం జరుగుతోంది. కానీ ఇక్కడ ప్రధానంగా చర్చించుకుంటుంది ఏంటంటే కనుక ఇక్కడ ఎవరైనా సాయపడ్డారా, షోరూంలో ఎవరైనా వాళ్ళకి సహకరించారా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఆ విజువల్లో మీరు చూడొచ్చు, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా ఆ షోరూమ్ ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఒక కార్నర్లో నిల్చోబెట్టేసి అక్కడ ఒక వ్యక్తి వాళ్ళని బెదిరిస్తున్నాడు తుపాకీ పట్టుకుని. ఒక వ్యక్తి బెదిరిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ ఆ జ్యువెలరీస్ని, వజ్రాభరణాలు కావచ్చు, లేకపోతే బంగారం కావచ్చు, వెండి వస్తువుల్ని వీటిని తమ బ్యాగ్స్లో పూర్తిగా సర్దుకొని అక్కడి నుంచి పరారైపోయారు. పోలీసులు ఎంటర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ ఘటన ఒక్కసారిగా బీహార్ని షాక్కి గురి చేస్తుంది. ఇక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. మరి ముఖ్యంగా 8 నుంచి 9 మంది సాయుధ దుండగులు ఆ షోరూంలోకి ఎంటర్ అయిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం పోలీసులను పిలిచినట్టుగా చెప్తున్న సందర్భంలో అక్కడ ఎంప్లాయ్ ఏమంటానంటే, మేము పోలీసులకు కాల్ చేసినప్పుడు వాళ్ళు అప్పటికీ షోరూంలోనే ఉన్నారు, అంటే దుండగులు షోరూంలోనే ఉన్నారు. పోలీసులు వచ్చే సందర్భంలో ఒకవేళ పోలీసులు కనుక సరైన టైంలో రైట్ టైంలో వచ్చుంటే కనుక వాళ్ళు బహుశా చిక్కుండేవాళ్ళు, పోలీసులకు దొరికిపోయి ఉండేవాళ్ళు అంటూ. బట్ ఒకటే చెప్పడం జరుగుతోంది, పోలీసులు మేము వస్తున్నాం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆన్ ద వే అంటూ కూడా పోలీసులు చెప్పారంటూ కూడా ఇక్కడ చెబుతున్న పరిస్థితి, ఆ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. పోలీసులు చేరుకునే టైంకి అక్కడ క్రిమినల్స్ అక్కడి నుంచి పారిపోయారు, నేరస్తులు అక్కడి నుంచి పరారైపోయారంటూ కూడా వాళ్ళు చెప్పినట్టుగా కొన్ని కథనాలు చెప్పుతున్న పరిస్థితి. మొత్తంగా అయితే మాత్రం బంగారం షాప్లోకి దొంగలు ఏ స్థాయిలో చేరుకున్నారో చూడొచ్చు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 6 అన్నట్టు తెలుస్తోంది. వాళ్ళు 8 నుంచి ఒక 10 మంది కూడా ఉంటారంటూ కొన్ని వార్తా కథనాలు చెప్తున్న పరిస్థితి. అక్కడ లోపలికి చేరుకున్న తర్వాత మీరు చూస్తే కనుక అక్కడ ఒక షాప్ కీపర్, సేల్స్ మ్యాన్, లేకపోతే ఆ సిబ్బందికి, తనిష్క్ సిబ్బంది అక్కడ ఆ దుండగుడితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. నువ్వు దగ్గర రావద్దు, దూరంగా ఉండు అంటూనే తుపాకీతో బెదిరిస్తూ ఆ వైట్ షర్ట్లో ఉన్న వ్యక్తి, మీరు చూస్తే కనుక వైట్ షర్ట్లో ఉన్న వ్యక్తిని ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఆ వ్యక్తి బెదిరిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. తనిష్క్ సిబ్బంది అక్కడ వాగ్వాదానికి దిగుతున్నారు. ఆ దుండగుడితో మాట్లాడుతున్న సందర్భంలో వెనకాల మీరు చూడొచ్చు ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ని కూడా లోపలికి రమ్మని చెప్పి వాళ్ళకి తుపాకీ గురిపెట్టి వాళ్ళని ఒక సైడ్ కార్నర్కి తీసుకువెళ్ళిపోయిన ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత తుపాకీతో ఇద్దరు కూడా వాళ్ళని బెదిరిస్తూ ఉన్న సందర్భంలో ఇటువైపు వెళ్ళే ప్రయత్నం అదుగు మీరు చూడొచ్చు. అప్పటికే వాళ్ళతో తెచ్చుకున్న బ్యాగ్, ఆ హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి వాళ్ళతో తెచ్చుకున్న బ్యాగ్ని
అక్కడ ఓపెన్ చేశారు. ఇంకొక సేల్స్ మ్యాన్ మీరు చూస్తే కనుక తుపాకీ గురిపెట్టాడు. ఇటువైపు రా అంటూ ఆ సేల్స్ మ్యాన్ని బెదిరించాడు. బెదిరించిన తర్వాత ఇటువైపు వచ్చి అంటూ చెప్పుకొచ్చాడు. అదుగు ఆ తుపాకీతో గురిపెట్టి బెదిరించాడు. అక్కడేదో సిబ్బందికి అలాగే ఆ దుండగులకి మధ్య పెనుగులాట మాత్రం కాస్త జరిగింది. ఆ తర్వాత ఆ దుండగుడే లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిన తర్వాత వాటిని బయటకు తీసుకొచ్చేశాడు. సో ఈ కథనం ఈ మొత్తంగా ఈ విజువల్ ఒకసారి బిహార్ని షాక్కి గురి చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ బాక్స్లో మీరు చూస్తే కనుక లోపలికి వెళ్ళిన దుండగులు మొత్తం ఆ షాప్లో ఉన్న వజ్రాభరణాలని అలాగే బంగారాన్ని వెండి వస్తువుని తమకు చేతికి అందినంత వరకు వాటిని దోచేసి వాళ్ళ వెంట తెచ్చుకున్న బ్యాగ్లోకి వాటిని కుక్కేసి మరి ఆ స్టఫ్ చేసిన విధానం మీరు చూడొచ్చు. పూర్తిగా ఇలా వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్లో వాటిని పూర్తిగా నింపుకొని అక్కడి నుంచి పరారైపోయారు. ఆ తర్వాత వాళ్ళని మోకాళ్ళ మీద కూర్చోబెట్టేశారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా చూసుకునే ప్రయత్నం చేశారు. పూర్తిగా భయాందోళనకు గురయ్యారు. మీరు చూస్తే కనుక ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ముందుగా షాక్కి గురయ్యారు వాళ్ళంతా కూడా. సో ఒక్కసారిగా బీహార్లోని ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూసుకోవచ్చు. బహుశా ఈ కథనం చూస్తున్న మీలో చాలామందికి బంగారం షాపులు ఉండుండొచ్చు, లేకపోతే అఫ్కోర్స్ బంగారం షాప్ అంటే పెద్దదైనా కాకపోవచ్చు, చిన్న చిన్న షాపులు ఉండుండొచ్చు. దొంగతనం ఏ స్థాయిలో జరుగుతుందో మీరు చూస్తున్నారు కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా అలారమ్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వెంటనే ఇన్ఫర్మేషన్ అందేలాగా మీ బంగారాన్ని, మీ షాప్లో బంగారాన్ని మీరు సెక్యూర్ చేసుకునేలాగా ముందు చూసుకోండి. అలాగే షాప్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళకి సంబంధించి 1కి 4 సార్లు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. బహుశా ఈరోజు ఆ 6 ఒక్కసారి వచ్చే సందర్భంలో ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదైనా గుళ్ళోకి వెళ్ళినప్పుడు లేకపోతే కొంచెం సెక్యూరిటీని కాస్త కట్టుదిట్టం చేస్తున్న సందర్భంలో ఒక మిషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని లోపల నుంచి మనం వెళ్తూ దాని లోపల నుంచి మనం ఎంటర్ అవుతూ ఉంటాం. అది పూర్తిగా చెక్ చేస్తుంది మన దగ్గర ఏమైనా ఆర్మ్డ్ అంటే ఏమైనా గన్స్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా అలాంటివి ఏమైనా ఉన్నాయా అవన్నీ చెక్ చేసిన తర్వాత పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత లోపలికి పంపించే సందర్భాన్ని చూస్తూ ఉంటాం. సో అలాంటిది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందా అంటే కనుక ఇటువంటి ఘటనలు చూస్తే కనుక అవుననే మాట వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. సెక్యూరిటీ గార్డ్ దగ్గర తుపాకీ కూడా ఉంది. కానీ అక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ఎంటర్ అవుతున్న సిచ్యువేషన్లో, వాళ్ళు ఎంటర్ అవుతున్న సందర్భంలో ఇద్దరు అలా వెళ్తున్న క్రమంలో ఆ 6వ వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ ఏమనుకుంటారో బహుశా అంటే హోలీ కావచ్చు, లేకపోతే పండగ షాప్కి వచ్చారంటే బంగారం కొనడానికి వచ్చారనుకుంటాడు తప్ప ఇలా దొంగ వస్తాడు దోచుకెళ్ళిపోతాడు అని అనుకోడు కదా. బట్ అదే కాన్సెప్ట్లో అలా అనుకుంటున్న క్రమంలోనే ఆ సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్న క్రమంలోనే వాళ్ళు ఎంటర్ అవుతున్న సందర్భంలో ఆ తుపాకీని సడన్గా జోబులోంచి తీశాడు, గురిపెట్టిన తర్వాత బెదిరింపులకు పాల్పడ్డాడు. బెదిరించిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ కూడా లోపలికి తీసుకెళ్ళిపోయాడు. సో బయట ప్రపంచానికి లోపల ఏం జరుగుతుందో తెలీదు. ఎందుకంటే సాధారణంగా గోల్డ్ షాప్స్ చూస్తూ ఉంటాం. పండగ ముందు రోజు ఆ ముందు రోజు కాస్త సందడిగా పూర్తిగా కిక్కిరిసే వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. సాధారణ రోజుల్లో నార్మల్గా ఉంటుంది. దీన్నే ఎన్కాష్ చేసుకున్నారు వాళ్ళు. ఉదయం 10 గంటల క్రమంలో అంటే వెంటనే ఎవరు బంగారం షాప్కి వెళ్ళిపోరు. దాదాపుగా మనం సాయంత్రం సందర్భంలో చూస్తూ ఉంటాం. సో ఉదయం 10 గంటలకు షాప్ తీసి అంటే షాప్ తెరవగానే వాళ్ళు అక్కడికి ఎంటర్ అయిపోయిన పరిస్థితిని కూడా భావించవచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎటువంటి దౌర్జన్యానికి పాల్పడ్డారో మీరు చూస్తున్నారు విజువల్స్లో. ఎంత దర్జాగా ఎంత ధీమాగా అక్కడికి వెళ్ళారో మీరు చూడొచ్చు. 10 గంటలకి ఆ ప్రాంతంలో వెళ్ళారు. 6 వెళ్ళిన క్రమంలో బహుశా ఇక్కడ పోలీసులకు వాళ్ళ సమాచారం అందించేంత సమయం కూడా అక్కడ వాళ్ళకి ఇవ్వలేదు. బట్ అఫ్కోర్స్ సీసీటీవీ ఫుటేజ్లో సెంట్రల్ టీమ్ బహుశా చూస్తుంటుంది, వెంటనే ఇన్ఫార్మ్ చేస్తుంటుంది. బట్ ఆ క్రమంలోని పోలీసులు వచ్చే క్రమంలోని జరగాల్సింది జరిగిపోయింది. దాదాపు 25 నుంచి 50 కోట్ల మధ్య ఉంటుంది అక్కడ సొత్తు అనేది మనకు అందుతున్న సమాచారం. ఒక్కసారిగా ఈ విజువల్ బీహార్ని షాక్కి గురి చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది బీహార్కే పరిమితం కాదు. ఎందుకంటే దొంగతనాలకు సంబంధించి హైదరాబాద్లో మనం చూసాం. ఇలా దిగి అలా షాప్లోకి వెళ్ళి బెదిరింపులకు పాల్పడి అక్కడి నుంచి లూటీ జరిగిన సందర్భాన్ని మనం గతంలో కూడా చూసాం. కాబట్టి బంగారం షాపులు కావచ్చు, లేకపోతే ఈ జ్యువెలరీ షాప్స్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మరింత సెక్యూరిటీని పెంచుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అఫ్కోర్స్ పోలీసులు అక్కడికి చేరుకుంటారు, విచారణ చేపడతారు, ఆ తర్వాత దొంగల్ని పట్టుకుంటారు, ఆ సొత్తుని రికవరీ చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. బట్ ఇదంతా ఒక లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రాసెస్ ఇదంతా కూడా. సో అంతకన్నా ముందు అసలు దొంగతనం జరగకుండా అరికట్టకు సంబంధించి అంటే కట్టడి చేసిన అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు సెక్యూరిటీని మరింత పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది. సాధారణంగా మనం ఏదైనా షాపింగ్ మాల్స్లోకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఎంట్రన్స్లోని అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. అంటే మెటల్ డిటెక్టర్స్ అంటూ ఉంటారు కదా సాధారణంగా. సో అలాంటివి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే
ఎస్, ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నించండి. ఆల్రెడీ రియాక్షన్ స్టార్ట్ అయ్యి కామెంట్ బాక్స్లోని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. షాప్ కీపర్స్, ఇది బంగారం షాప్ మరి ముఖ్యంగా, ఎందుకంటే కొంచెం కష్టపడితే చాలు, కొంచెం రిస్క్ చేస్తే చాలు, బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, లేకపోతే అక్కడ ప్లాటినమ్స్ ఉంటూ ఉంటాయి, ప్లాటినం కావచ్చు, లేకపోతే వెండి కావచ్చు, వీటిని ఒక్కసారిగా మనం దోచేస్తే లైఫ్ సెటిల్ అయిపోతాం అనే ఆలోచనలు దుండగులకు సంబంధించి మాత్రం ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంగా భావించాలి. కాబట్టి వీళ్లకు కట్టడి చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి నేరాలను అరికట్టచ్చు, ఇలాంటి దొంగతనాలకు చెక్ పెట్టాలంటే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది, మీకేమనిపిస్తోంది అనేది కామెంట్ చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.